వెల్కమ్ బ్యాక్ టు కలగొరగంప ఛానల్. నేను మీ వాసవి కాసనేని. ఈరోజు నేను మీ ముందుకి ఏం తీసుకొచ్చేసానా అని చూస్తున్నారా? చూపించేస్తాను రండి. ఇంట్లో ఒక్కోసారి కూరగాయలున్న మనసు బాలేకో ఒళ్ళు బాలేకో చేయాలనిపించదండి. అప్పుడు ఎంతో టేస్టీగా సింపుల్గా నోటికి ఏం తినబుద్దా ఉన్నప్పుడు కూడా ఎంతో నోటికి కమ్మగా చేసుకుని ఆవకాయ పులిహోర అండి. దీని విధానాన్ని చూపించేస్తాను రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని సరిపడు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పల్లీలు వేసుకుందాం. కొంచెం వేగిన తర్వాత ఇలా తాలింపు దినుసులు కూడా వేసుకొని ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు అన్నీ బాగా వేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చి, నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కొంచెం సాల్ట్ వేసి బాగా ఉడికించుకుని ఆ మిశ్రమాన్ని మిక్సీ పట్టేసుకుని దాన్ని ఆవకాయ పచ్చడిని కలుపుకున్న రైస్లో తాలింపును వేసి కలుపుకున్నాం. ఎంతో టేస్టీ అయిన ఆవకాయ పులిహోర రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూసేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ వ్రతము చేసినా లేక ఏ తపస్సు చేసినా కోరినటువంటి ఫలములు సిద్ధించును. అట్టి దానని ఆ హామీలు సూతుల వారిని కోరి హామీ ఓం గుణానా పూర్వకప్పుడు నారదు ఈ మహాశివుడి కనుక త్వరగా శ్రీయత్నానికి ఆ విషయములు మీకు చెప్పేందుకు శ్రద్ధగా మీరు అని చెప్పదగిన ఏ కదా నారదో యోగి పరాపరాకాంక్షయ పరిగెట్టన్ వివిధాన్ లోకాన్ మృత్యులోక సమాగత పూర్వకప్పుడు నారదు సకల లోకములు ఓ స్వామి నీ కరుణలేని మాకిలలో మోక్షమెలేదయ్యా. శివ పార్వతుల ముందుల తనయ గణపతి ఓ గజపతి.